ఈ డాక్యుమెంట్స్ ఆధారాలన్నీ తీసి మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారండి కృష్ణాంజనేయులు గారు వాళ్ళు? వాసుదేవన్ గారు, ఇప్పుడు అధికార పక్షం తెలుగుదేశం పార్టీ ఒకవేళ వాళ్ళు ఆ, అధికార ప్రతినిధులు రావడానికి ఇబ్బంది అనుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ వాళ్ళకు కూడా ఇది ఏదైతే ఈ అపవాదం ఉందో వాళ్ళకు కూడా వస్తుంది కదా. వాళ్ళకు కూడా ఇది, వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ఇప్పుడు వాళ్ళేమి ఆ, కూటమిలో ప్రభుత్వంలో ముగ్గురుంటే ముగ్గురు డిబేట్కి వస్తున్నారు. ఒక్కో డిబేట్ లో ముగ్గురు పాల్గొంటున్నారు. మా ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుంది అని ఒకళ్ళ తరపు వాళ్ళు జాకీలేసి లేపుకుంటున్నారు. ఎవరు కాదంటలే, వస్తే మంచిదే, ప్రభుత్వంలో ఏం చేసినా చెప్పు. మరి ఇప్పుడు జనసేన వాళ్ళని నేను అడుగుతున్నాను, పవన్ కళ్యాణే రెస్పాండ్ అవ్వాలని కాదు, ఎవరైనా సరే వాళ్ళు నాగేంద్ర బాబు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళైనా రెస్పాండ్ అయ్యి ప్రభుత్వం ఈ విధంగా 3,000 కోట్ల రూపాయల భూములు కేవలము 60 రోజుల వయసు ఉన్నటువంటి కంపెనీకి 60 ఎకరాలు భూములు దారాదత్తం చేశారు అని అంటే, దీని వెనక తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టారాజ్యంగా చేస్తే, రేపు పొద్దున ఈ ప్రభుత్వం ఇలా చేసింది అని అంటే దాంట్లో ఆ తలాపాపం తిలా పెడికడు అని అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పాత్ర ఉందా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ, ఇవన్నీ రేపు పొద్దున బయటకు వస్తాయి. ఏమి బయటికి రాకుండా ఉండవు. వాళ్ళిద్దరికి సంబంధం లేకుండా కేబినెట్లు ఎలా తీర్మానం చేస్తారు? కేబినెట్ అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళకు కూడా, జనసేన బీజేపీ వాళ్ళకు కూడా ఏమన్నా మరి ఎవరికి కావాల్సినటువంటి వాటాలు వాళ్ళకు వచ్చాయా? మరి అవి వచ్చాయి కాబట్టే ఇప్పుడు వీళ్ళు వినకుండా ఉంటున్నారా అనేటువంటిది తెలియాలి. నేను అనుకుంటున్నాను బీజేపీ వ్యూహాత్మకంగా ఈ తప్పులు చేయాల్సిన అన్ని తప్పులు చేయించేసి కామ్గా తెర వెనక నుంచి ఇప్పుడు ఈ భూముల వ్యవహారం ఎలాగైతే నేషనల్ మీడియా ఢిల్లీ నుంచి అట్లా బయటకు వచ్చినాయో, అలాగని ఇప్పుడు మొన్న గోశాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూసాం కదా. ఇక్కడేమో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళేమో వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అది ఇదని వెనకాల నుంచి సుబ్రహ్మణ్య స్వామిని వాళ్ళని రంగంలో దించి దాన్ని ఇష్యూ చేసినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఇది వీళ్ళు చేస్తున్న తప్పులు ఇవి. తెలుగుదేశం పార్టీ వెనకాల బీజేపీ ఏదో కుట్రలు చేస్తుంది అది ఇది అనుకోవటం కాదు. వీళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ తప్పుల్ని మేమెందుకు నెత్తికెత్తుకోవాలి? ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులందరినీ మేమెందుకు బాధ్యత వహించాలి? అవసరమైతే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు అనేటువంటి విధంగా మొదటి నుంచే బీజేపీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో మేనిఫెస్టో వాళ్ళు ముట్టుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళంతా పక్కా ప్రణాళికగా ఉన్నారు మేనిఫెస్టో దగ్గర నుంచే. ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి తప్పులకు మేము బాధ్యత వహించమని రేపు పొద్దున బహిరంగ ప్రకటన చేసినా చేస్తారు. పవన్ కళ్యాణ్, నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పులు జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు దీనికి వరుస ఏంటి, దీని కథా కమిషన్ ఏంటి, ఎలా ఇచ్చారు అనేటువంటి దాని మీద ఆయన కేబినెట్ సమావేశానికి బహుశా నేను అందుకని ఆయన వెళ్ళి ఉండలేదు అని నేను అనుకుంటున్నానండి. ఆయనకి వెళ్ళి ఎన్నో కాదు, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ నిర్ణయాలప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అనేటువంటి విషయం రాకుండా, మాకు తెలియదు, ఆ రోజు మాకు తెలియకుండా మా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారని చెప్పడానికి ఉన్న సాకు ఎత్తుక్కున్నారని అనుకున్నా. ఇది సాకు మాత్రమే. ఉండకపోవచ్చండి, ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది ఆయనకి బీజేపీ నుంచి. సో జాగ్రత్త పడ్డారేమో అనుకుంటాను. ఇప్పుడు జాగ్రత్త పడ్డప్పుడు మీరు ఈ రోజున బయటకు వచ్చి ఇంత 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారము రైట్ రాయల్ గా ఈ రోజున ఇలాంటి కుంభకోణాలు జరుగుతుంటే మాట్లాడకపోతే రేపు పొద్దున వచ్చి మాట్లాడితే ఎలా వీళ్ళని అంగీకరిస్తారండి? ఇది మీరు అప్పుడు ఆ రోజున అంగీకరిస్తారా? బీజేపీ, జనసేన, తెలుగుదేశం తప్పులు ఇవి అని చెప్తే మరి ప్రజలు అంగీకరించేదానికి అవకాశం ఉంటుందా? ఇది ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. రెండు విషయాలు కృష్ణాంజనేయులు గారు, ఈ మాట రెండు విషయాలు మీరు ఇక్కడ కీలకంగా గమనించాలి. రెండు విషయాలు ఇక్కడ కీలకంగా గమనించాలి. ఒకటి, ఫస్ట్ ఈ పరిశోధనాత్మక కథనాన్ని బయటకు తీసింది సిపిఎంకి బాగా అవుతుంది, అనుబంధంగా ఉంది అనుకున్న ది వైర్, ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ పోర్టల్ దీన్ని బయట పెట్టింది చాలా డీటెయిల్గా వాళ్ళ దగ్గర సమగ్రంగా. అంటే ఈడీ కూడా ఎంత చూజీగా ఉందో చూడండి. ఈడీ కానీ సిబిఐ కానీ ఈ నిఘా సంస్థలు ఎవరైతే వాళ్ళ శత్రువులు ఉన్నారో వాళ్ళ చేతికే వెపన్స్ ఇచ్చి వాళ్ళ చేతే రాయించారు. ఇది చాలా స్పష్టం. ప్రతి డాక్యుమెంట్ ఉంది. వాళ్ళ ఇళ్ళ ఫోటోలు, వాళ్ళ యుఎస్లో వాళ్ళ పుట్టుమచ్చలు, అమెరికాలో వాళ్ళ పుట్టుమచ్చలు సహా దాంట్లో ఉన్నాయి. అండ్ గ్రోక్ చేత మెన్షన్ చేయింది, గ్రోక్ని అడిగించింది. గ్రోక్ నేరుగా చెప్పదు కదా, ఎవరిని అడగాలి కదా, ఇది చాట్ జీపీటీ కానీ అలా అడిగించింది. అడిగి ఫోటోలు కూడా వచ్చినాయి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మోకా, ఇది 2 నెలల క్రితమే పుట్టింది, ఫిబ్రవరి 25న. ఇంకా ఇప్పటికి కూడా 22, ఇంకా 2 నెలలు కూడా కాల, పసికందు. 10 లక్షలు ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియలా. వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఫోన్ కొట్టారు.
మేము పరిశ్రమలు పెట్టుబడులు విపరీతంగా ఆహ్వానిస్తున్నాం, ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా ఆఫీసర్స్ టీంని పెట్టాం, మీరు దిగటం ఆలస్యం, మిమ్మల్ని తీసుకొని ఆ స్పెషల్ వెహికల్స్లో తీసుకెళ్ళి మీ చేత పరిశ్రమలు పెట్టిస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద వాళ్ళు కంపెనీలు పెట్టకముందే వచ్చేసింది. కృత్రిమ మీద కంపెనీలు పెట్టిన తర్వాత ఆ మీద ఇంకా ఇక్కడ ఏ స్థాయికి విస్తరిస్తుందో వేరే ఊహించగల. రెండో అంశం, మీరు ఏ ప్రాంతంలో ఉంటారు కృష్ణాంజనేయులు గారు? రాజధాని ప్రాంతమే కదా? రాజధాని ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ, రాజధాని ప్రాంతానికి చెందిన ఒక కేంద్ర మంత్రి మీద ఆల్రెడీ ఈడీ నిఘా పెట్టింది హవాలా యాక్టివిటీస్ మీద. పేర్లు అనవసరం, మీకు కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఆయన పాపం రాయలసీమ వారు కాబట్టి ఆయన తెలియకపోవచ్చాం, తర్వాత చెప్దాం ఆయనకి. వీళ్ళిద్దరి మీద నిఘా పెట్టింది. అంటే ఈడీ ఎలా ఉచ్చు పన్నుతుంది అనే దానికి చెప్తున్నా. ముందర ఇవన్నీ మరోరాలు ఉండలు వేసుకుంటూ వెళ్తుంది, చీమలు రావాలి కదా. చీమలు జమ అయిన తర్వాత అవి ఎక్కడికి వెళ్తున్నాయో ట్రాక్ చేసి ఫైనల్గా ఆ కేసు బిల్డప్ చేసి ఇంతలో ఫైల్స్ రెడీ చేసి దిగుతుంది. ఈడీ ఏమి